నమస్తే, వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, వైసీపీ మాజీ ఎంపీ, నెల్లూరు జిల్లాలో అత్యంత యాక్టివ్గా సభలకు సమావేశాలకు హాజరవుతూ ప్రత్యర్థుల మీద చురకలు అంటిస్తూ దూషణ భూషణలతో వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ అత్యంత యాక్టివ్గా వైసీపీలో ఉండే అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు. వైసీపీకి సంబంధించిన సభలకు సమావేశాలకు ఆయన గైర్హాజరవుతున్నారు. అత్యంత యాక్టివ్గా ఉండే పర్సన్ అసలు ఏమయ్యారు? ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత అనిల్ కుమార్ యాదవ్ అస్సలు కనిపించడం లేదు. ఏం జరుగుతుంది? సభలకు సమావేశాలకు అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు హాజరు కావడం లేదు? అత్యంత యాక్టివ్గా ఉండే పర్సన్, ఇతనికి నోటి దూల అని కూడా ఆ పార్టీలో ఎన్నో విమర్శలు ఉన్నాయి. ప్రత్యర్థులు అంటూ ఉంటారు అనిల్ కుమార్ యాదవ్కి నోటి దూల ఎక్కువ అని కూడా. ప్రత్యర్థులను అంతగా భయపెట్టిన నేత ఏమయ్యారు? అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ దాక్కున్నారు? అసలు అనిల్ కుమార్ యాదవ్ పార్టీ సమావేశాలకు దూరంగా ఎందుకు ఉంటున్నారు? అసలు ఈ దూషణ భూషణలకు కూడా ఎందుకు దూరంగా ఉంటున్నారు? వైసీపీ కార్యక్రమాలకు అనిల్ కుమార్ యాదవ్ ఎంతో కాలంగా దూరంగా ఉంటున్నారు. దీనికి గల కారణాలు లేకపోలేదు. అంటే పార్టీలో అంతర్గత విభేదాల వల్లే ఈయన పార్టీకి దూరంగా ఉంటున్నారు అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి. సొంత ఎమ్మెల్యేలతోనే ఎన్నో గొడవలు. స్వతహాగా ఎక్కువగా దూకుడుగా ఉండే అనిల్ కుమార్ యాదవ్, పార్టీలో యాక్టివ్గా ఉండే అనిల్ కుమార్ యాదవ్ సొంత పార్టీ నేతలతోనే విభేదాలు ఈయనకి ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. దానివల్లే వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెప్పొచ్చు. ఇక పోలీసు నోటీసులు విచారణ మధ్య కూడా చర్చ జరుగుతూ ఉంది. పోలీసు కేసుల మధ్య కూడా నలుగుతున్న అనిల్ కుమార్ యాదవ్ ఆ కేసులకు భయపడి కూడా పార్టీ కార్యక్రమాలకు పార్టీకి దూరంగా ఉంటున్నారనే విచారణ వెలువెత్తుతుంది. సొంత పార్టీ నేతలనే దూషణ భూషణలతో విమర్శించిన అనిల్ కుమార్ యాదవ్ అరెస్టులకి కారణం అని కూడా తెలుస్తుంది. ఇక ఈ పోలీసు నోటీసులకి భయపడి కూడా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అక్రమ మైనింగ్ ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు చర్యలు అనిల్ వాదన. అంటే క్వాడ్ కేసులో వివాదం, అంటే క్వాజ్ కేసు, ముఖ్యంగా ఈయన క్వాజ్ కేసులో చిక్కుకుపోయారనే చెప్పొచ్చు. అనిల్ కుమార్ యాదవ్ మొట్టమొదటి నుంచి కూడా ఈ కేసులో తనపై అక్రమ మైనింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అని చెప్పుకుంటూ ఉన్నారు. సో దీనివల్ల వీటికి భయపడి, ఈ మైనింగ్ కేసులకు భయపడి తన ప్రత్యర్థులు అలాగే వాళ్ళందరికీ కూడా ఇదంతా అక్రమ మైనింగ్ ఆరోపణలను రాజకీయ కక్ష సాధింపు చర్యలు అని చెప్పుకుంటున్నప్పటికీ ఈయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో కూడా కోట్లాది రూపాయలు అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ కేసులో వల్ల కూడా ఈయన పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతున్నాడు. ముఖ్యంగా అక్రమ మైనింగ్ ఆరోపణలు వెల్లువెత్తుంటో ఈ క్వాజ్ కేసు ఉచ్చు వివాదం ఇతనిపై బిగుసుకుందనే చెప్పవచ్చు. ఇది కూడా ఈయన పార్టీకి దూరంగా ఉండడానికి ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు. నెల్లూరు వైసీపీలో విభేదాలు, అంతర్గత రాజకీయాలతో ఒంటరయ్యారనే ప్రచారం కూడా జరుగుతుంది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇతనికి కూడా అంతర్గత విభేదాలు తలెత్తాయి. సొంత పార్టీ నేతల్లోనే ముఖ్యంగా ఇతను నోటిదూల వల్ల సొంత పార్టీ నేతలను కూడా దూషణ భూషణలతో నిందించాడు అనే కంప్లైంట్స్ ఎక్కువైనాయి. సొంత పార్టీలోనూ తన కంప్లైంట్స్ ఎక్కువ అవడం వల్ల కూడా అతను మౌనం వహించారని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా సొంత పార్టీ నేతలైన ఎమ్మెల్యేలతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కూడా ఈయనకి అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి అన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక మళ్ళీ యాక్టివ్ అవుతారా? అనిల్ తదుపరి రాజకీయ అడుగుపై ఆసక్తి. ఈయన 2024 నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. సో మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ పార్టీలోకి వచ్చి యాక్టివ్ అవుతారా లేదా అన్నది చూడాలి. అసలు అనిల్కి ఇన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో ఎవరిని కూడా బేఖాతరు చేయని అనిల్ మళ్ళీ యాక్టివ్ అవుతారా? లేదంటే ఎవరైనా అతన్ని పార్టీలోకి పిలిచి మళ్ళీ ఎంకరేజ్ చేస్తే, అధినేతలు ఎవరైనా పిలిచి పార్టీలోకి ఎంకరేజ్ చేస్తే మళ్ళీ వస్తారా అనేది సస్పెన్స్గా మారుతుంది. అనిల్ మొత్తానికైతే ఇప్పుడు రాజకీయానికి దూరంగా ఉంటున్నారు. ప్రత్యర్థి దూషణ భూషణలకు కూడా దూరంగా ఉంటున్నారు. వీటన్నిటికీ కూడా మనం ప్రధాన కారణాలన్నీ కూడా చర్చించుకున్నాం. మరి అనిల్ కుమార్ యాదవ్ మళ్ళీ తిరిగి యాక్టివ్ అవుతారా లేదా? అనిల్ తదుపరి రాజకీయ అడుగుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సో దిస్ ఈజ్ సుధా సైనింగ్ ఆఫ్.